హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గ్రేసీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా? కొరమీనా నేను కోసుకుంటా ఇవాళ, ఏమీనా దొరికింది మసాలా. ఏంటి రెసిపీ చెప్పకుండా పాట పాడుతుంది అనుకుంటున్నారా? ఆ పాటలోనే ఉందండి మన రెసిపీ. కొరమీన చేప కూర అనమాట. దీన్ని మనం నీట్గా కడుక్కొని అందులో పసుపు కారం వేసి ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు 2 లవంగాలు, కొన్ని మిరియాలు, దాల్చిన చెక్క, జీలకర్ర. అవన్నీ మనం ఫైన్ పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి పక్కన. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలండి. 3-4 టొమాటోలు ప్యూరీ చేసుకొని పెట్టుకోవాలి, టొమాటో పేస్ట్. చలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా మనం చేపలు లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ వేసి ప్యాన్లో. చాలామంది హిందీ సబ్స్క్రైబర్స్ కూడా హిందీలో కూడా చెప్పండి అని అంటున్నారు. చూద్దాం, ఒకరోజు టైం తీద్దాం దానికి కూడా. హిందీలో కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. దీన్ని మనం తెలుగులో కొరమీను అంటాం, హిందీలో మురల్ ఫిష్ అంటారు, ఇంగ్లీష్లో కూడా అదే అంటారు, మురల్ ఫిష్ అని. మనం చేపలు లైట్గా ఫ్రై చేసుకుందాం. మనం లైట్గా రివర్స్ చేసుకుందాం. అతుక్కుపోతాయి మళ్ళీ, లేకపోతే విరిగిపోయే ఛాన్స్ ఉంది. చాలా జాగ్రత్తగా రివర్స్ చేసుకోవాలి. చూసారా, చక్కగా ఫ్రై అవుతుంది. దీన్ని మనం డీప్గా ఫ్రై చేసుకొని అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుందాం. చూడండి, ఫ్రై చేసుకుని మనం ప్లేట్లో తీసుకుందాం. చూసారు, చక్కగా ఫ్రై అయ్యి ఇలాగా మనం అన్ని చేపలు ఫ్రై చేసుకుందాం. కొరమైన చేపలు హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా మిగతా చేపలు కూడా ఇలాగే ఫ్రై చేసేసుకుందామండి. మరీ డీప్ ఫ్రై కాకుండా లైట్గా చేసుకుందాం.
చేపల కూర నేను చేస్తాను అనుకోవద్దు, మా అమ్మ చేస్తుంది. అమ్మ చేతి వంట అమ్మ చేతి వంటే కదండి. ఎక్కడ ఉంటేనే ప్రశాంతంగా పడుకుంది. దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుందాం. చాలా కేర్ఫుల్గా తీయాలి దాన్ని. ఒక్కొక్కరి చేతి రుచి ఒక్కొక్కలాగా ఉంటుంది కదండి. ఈరోజు మా అమ్మ చేసింది ట్రై చేయండి మీరు అందరూ ట్రై చేసి ఎంతమంది ట్రై చేశారో కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నాకు. అలాగే ట్యాగ్ చేయడం మర్చిపోవద్దు. చాలు తీసేసుకుందాం, ప్లేట్లో తీసేసుకుందాం. ఇదిగోండి మనం ఈ విధంగా ఫ్రై చేసుకుందాం లైట్గా. నెక్స్ట్ మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. అలాగే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది మన కర్రీ కోసం. మనం చింతపండు రసం అందులో వేసుకుందాం కర్రీలో. చాలామంది పులుపు తినే వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఈ చేపలకి పులుపు చాలా అవసరం. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. దాన్ని మనం పచ్చివాసన పోయేదాకా కలుపుకుందామండి. అలానే మాడిపోవడం వల్ల ఒగరు వచ్చేస్తుంది. మనం మాడిపోకుండా కొంచెం సిమ్లోనే పెట్టుకొని దాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంది. దీన్ని సిమ్లోనే ఉడికించుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో మన సాల్ట్ వేసుకుందాం. నమక్ స్వాదానుసార్ అంటారు కదా. మంచిగా మిక్స్ చేసుకుందాం. మనం పచ్చివాసన పోయే వరకు కొంచెం కొద్దిసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి. మూత తీసుకొని కలుపుకుందాం బాగా. చూడండి కొంచెం మగ్గింది అది. దాంట్లోనే మనం ఇందాక టమాటోస్ పేస్ట్ చేసి పెట్టుకున్నాం, అది వేసుకుందాం. ఒక 4 టమాటాలు పేస్ట్ చేసుకొని పెట్టుకొని అది అందులో యాడ్ చేసుకుందాం. దీన్ని మనం నూనె పైకి తేలే వరకు మిక్స్ చేసుకుందాం సిమ్లోనే పెట్టుకొని. నెక్స్ట్ ఇందులో మనం ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కారం కొంచెం ఎక్కువ వేసుకుందాం. కారం తినేవాళ్ళు కూడా ఉంటారు కదా, మన ఇష్టం, మనకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అలాగే కొంచెం ధనియాల పొడిని వేసుకుందాం. దీన్ని బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని ఆయిల్ కొంచెం పైకి తేలే వరకు మిక్స్ చేసి పెట్టుకుందాం. కొంచెం సేపు మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఉంచుదాం.
తీసి చూద్దామండి. చూసారా ఎంత చక్కగా మగ్గిందో, ఆయిల్ కూడా బాగా పైకి తేలింది. ఇందాక చేసిన పొడి ఇందాక మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం. మళ్ళీ ఆ పౌడర్ ఇందులో వేసుకున్నాం. దాల్చిన చెక్క, మిరియాలు, 2 యాలకులు, కొంచెం జీలకర్ర పౌడర్ చేసి పెట్టుకున్నది. మళ్ళీ కొంచెం సేపు మగ్గనివ్వాలి. అంత తీసి చూడండి ఎంత చక్కగా మగ్గింది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం నానబెట్టుకున్నాం కదా, చింతపండు రసాన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీని చూసి మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మాకు కూడా. కొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఉందాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి చింతపండు రసం వేయగానే కొంచెం బాగా మగ్గింది. దీంట్లో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న చేపల్ని వేసుకుందాం. ఒక్కొక్కటిగా అందరూ ఒకేలాగా చేయరండి, ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్గా చేస్తారు కదా. దీన్ని ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కింద ఉన్న కామెంట్ బాక్స్లో నాకు ట్యాగ్ చేయండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ అండి అందరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని అనుకుంటున్నాను. దీన్ని కొంచెం అలా లైట్గా చేపలు విరిగిపోకుండా సపరేట్ కలుపుకొని దాన్ని మనం మూత పెట్టకుండా సిమ్లోనే ఉడికించుకోవాలండి. దీన్ని మీడియం. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ ఇది బాగా ఉడికిపోయాక మనం నెక్స్ట్లో చూపిస్తాను. ఇందులో మనం లాస్ట్లో కొత్తిమీర వేసుకుందామండి. ఫ్లేవర్ కోసం కొత్తిమీర వేసుకుందాం. చూడండి సిమ్లోనే, మరి సిమ్లో అంటే మరీ సిమ్లో వద్దు, కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉప్పు కారం చూసి మనం ఉప్పు కారం సరిపోయిన తర్వాత చూసుకుందాం. మనకు కొంచెం ఉప్పు తక్కువ అయినట్టుంది, ఉప్పు కొంచెం వేసుకుందాం. మన హిందీ సబ్స్క్రైబర్ ఒకళ్ళు బిర్యానీ చేయమన్నారు, అది కూడా పెడదాం ఒకసారి. దీని అరోమా చాలా బాగుందండి. అరోమా ఎంత బాగా వస్తుందో చూస్తుంటే నాకే ఎలా ఉంది. వచ్చేయండి అందరం తినేద్దాం కొరమైన చేప కూర. కొంచెం అలాగ కలుపుకుందాం. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇంకొంచెం సేపు మగ్గనిద్దాం.
ఇందులో కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఫ్లేవర్ కోసం. దీనివల్ల అరోమా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. రెడీ, మన కొరమైన చేప కూర రెడీ. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు చెప్పండి.